లాస్ట్ బిఫోర్ క్లాస్లో మనము టెస్టిస్ గురించి చదువుకున్నాం కదా. అంటే దీనికి సంబంధించిన హార్మోన్స్, గొనియాడియల్ హార్మోన్స్, సెక్స్ హార్మోన్స్, దానికి సంబంధించి టెస్టిస్కి సంబంధించినటువంటి హార్మోన్స్, 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్, ఎండ్రోజెన్, టెస్టోస్టిరాన్. అవి దేనికి యూజ్ అవుతాయి, అవి లేకపోతే ఎలా ఉంటుంది, అవి ఫీమేల్ గన ఇంజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అలా వాటి గురించి కాస్త తెలుసుకున్నాం కదా నాన్న. ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించిందే గొనాడియల్ హార్మోన్కి సంబంధించి ఓవరీస్ గురించి ప్రజెంట్ చూద్దాము. ద పెయిడ్ ఓవరీస్ ఆర్ అబ్డామినల్ ఇన్ పొజిషన్, one on either side of ureter, having from the broad limiting ligament by a fold of peritoneum called mesovarium. ఓకేనా, ఇది అబ్డామినల్ రీజియన్లో యూటిరస్కి బోత్ సైడ్ రెండు వైపులా ఒక్కొక్కటి బాగా బ్రాడ్గా ఉండేటటువంటి ఓవరీస్ మీసోవేరియం అనే ఒక పెరిటోనియంకి, అంటే అదొక లేయర్ దానికి అతుక్కొని వేలాడుతూ ఉంటుందమ్మా. ఓకేనా, దీన్ని ఏమంటారంటే మీసోవేరియం అంటారు. ఈచ్ ఓవరీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఫొలికల్స్ ఇన్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఓవరీలో ఏముంటుంది, వేరియస్ టైప్స్ అదే స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఓవరీస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఫొలికల్స్ నిన్న క్లాస్లో చెప్పాను నేను, ఫొలికల్స్ అనేవి ఉంటాయనేసి. ఆ ఫొలికల్స్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది అనేసి. ఓకేనా, కొన్ని డెవలప్మెంట్ జరిగేసి ఉంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇంకా ఆ స్టేజ్కి రాకుండా జస్ట్ స్టార్ట్ అయి ఉంటాయి. అలా వేరియస్ స్టేజెస్లో ఫొలికల్స్ అనేది డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇన్ బిట్వీన్ ద ఫొలికల్ సెల్స్ ద ఇంటెస్టినియల్ టిష్యూ కాల్డ్ స్టోమా ఈజ్ ప్రెజెంట్. ఓకేనా, చూడండి, ఈ ఫొలికల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ ఫొలికల్స్ మిడిల్లో అక్కడక్కడ ఫొలికల్స్కి మధ్య ఏరియాలో స్టోమా సెల్స్ అనే టిష్యూస్ అనేటివి ఉంటాయి నాన్న. ఇన్ అడల్ట్ mammals the ovary contains degenerating follicles from after ovulation. The ovaries produce 3 types of female hormones: estrogen, progesterone and relaxin. ఓకేనా, ఇక్కడ ఈ ఓవరీస్లో ఏముందని చెప్పుకున్నాము, ఫొలికల్స్ ఉన్నాయనేసి. ఆ ఫొలికల్స్ డిఫరెంట్ టైప్లో డిఫరెంట్ స్టేజెస్లో డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయనేసి. ఆ ఫొలికల్స్ మధ్య ఖాళీగా ఉండే ఏరియాలో అంతా టిష్యూ ఫామ్ అయి ఉంటుంది. ఆ టిష్యూని స్టోమా అంటారు నాన్న. మ్యామల్స్లో అయితే ఓవులేషన్ తర్వాత ఏమవుతుందంటే ఈ ఓవరీలో ఉండేటటువంటి ఫొలికల్స్ కార్పోరా ఆల్బికాన్స్, అంటే ఈ ఓవరీస్ ఏమవుతాయి అంటే అవి లేకుండా ఓవరీస్ రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేముంటుంది అక్కడ, ఖాళీ ఎంటీ స్పేస్ ఉంటుంది కదా. ఓకేనా, దాన్నే కార్పస్ ల్యూటియం అని అంటారనేసి నేను ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం. ఓవరీస్ నుంచి 3 టైప్స్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయమ్మా. ఆ హార్మోన్స్ ఏదంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, రిలాక్సిన్. ఓకేనా, ఓవరీస్ నుంచి ఇలా 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి సెక్రెషన్ జరుగుతూ ఉంటుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది. రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటేనే యూటిరస్, అలాగే బేబీ గ్రోత్కి, అలాగే మెమరీ గ్లాండ్స్కి, బర్త్కి, అంటే బేబీ చిల్డ్రన్ బర్త్కి, ఇలా ప్రతిదీ ఏదో ఒక ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్: ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అండ్ రిలాక్సిన్. చూడండి, ఫస్ట్ వన్ ఈస్ట్రోజన్. Estrogen is a connective name for our 4 different steroid hormones which are closely related and secreted by the maturing ovarian follicles. అంటే చూడండి, ఇక్కడ ఇందాక మనం ఏం చెప్పామంటే ఫస్ట్ హార్మోన్ ఏంటి అంటే ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్లో ఏమవుతాయి, ఏదైతే ఓవరీ బాగా డెవలప్మెంట్ మెచ్యురేషన్ అయిందో అదేమవుతుంది, ఆ ఫొలికల్స్ నుంచి రిలీజ్ అవుతుంది. ఓకేనా,
ఈ ఫొలికల్స్ నుంచి ఓవరీ రిలీజ్ అవుతుంది. బట్ ఓవరీ ఉండేటటువంటి ఆ ఫొలికల్ నుంచి కూడా 4 స్టీరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. 4 టైప్స్ ఆఫ్ స్టీరాయిడ్ హార్మోన్స్. అర్థమైందా? ఫొలికల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ప్రతి ఫొలికల్లో ఓవరీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత ఓవులేషన్ జరుగుతుంది. అదొక టైపు. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫొలికల్స్ నుంచి కూడా 4 టైప్స్ ఆఫ్ స్టీరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఏవి? ఎస్ట్రోజన్. ఈ ఫొలికల్స్లో ఓవులేషనే కాకుండా 4 టైప్స్ ఆఫ్ స్టీరాయిడ్ హార్మోన్స్ అనేటివి ఉంటాయి నాన్న. అవి ఏవి అంటే ఏస్ట్రాడియోలు, ఏస్ట్రోను, ఏస్టీరియాలు, ఏస్ట్రాడియోలు. ఓకేనా? ఇవే చాలా టైప్ ఆఫ్ మ్యామల్స్లో జనరల్గా ఏస్ట్రోడియోల్ అనే ఏస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది వీటిల్లో. ఏస్ట్రోడియోల్ అనేది హ్యూమన్ బీయింగ్లో అండ్ మ్యామల్స్లో ఈ ఏస్ట్రోడియోల్ అనే ఈ స్టీరాయిడ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందన్న. అడినా హైపోపైసిస్ ఉంది కదా. అడినా హైపోపైసిస్ అంటే ఏంటి? పోస్ట్ లోబ్ కదా. ఈ అడినా హైపోపైసిస్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వలన ఏమవుతుంది అంటే ఈ ఎస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా సెక్రెషన్ జరుగుతుంది. ఈ ఎస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా ఇక్కడి నుంచే సెక్రెషన్ అవుతుంది. ద మోస్ట్ కామన్ ఓవైరిన్ ఈస్ట్రోజన్ ఈజ్ ఆఫ్ మెనీ మ్యామల్స్ ఈజ్ ద ఈస్ట్రోడియోలు, ఏస్టియాను, ఏస్ట్రాడియోలు. ఓకేనా? ఏస్ట్రోన్. ఇట్లా 4 ఉంటాయమ్మా. 4 స్టిరాయిడ్ హార్మోన్స్. ఈస్ట్రోజన్ సెక్రీట్స్ ద పీరియాడికలీ స్టిమ్యులస్ బై ద ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఆఫ్ అడినా హైపోపైసిస్. ఓకేనా? యాంటీరియర్ లోబు స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ ఓవరీస్ నుంచి ఇన్ని టైప్ ఆఫ్ హార్మోన్స్ అలాగే ఈస్ట్రోజన్ ఇది రిలీజ్ అవుతుంది. అలాగే చూడండి ఫంక్షన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఫస్ట్ ఫంక్షన్ చూడండి, రెస్పాన్సిబుల్ ఫర్ మెచ్యూర్ గ్రోత్. అంటే ఏంటి? ఇది ఉంటుంది కదా, రీప్రొడక్టివ్ సిస్టమ్ని అభివృద్ధి డెవలప్మెంట్ చేయడానికి, డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకేనా? సిస్టమ్ని డెవలప్మెంట్ చేయడానికి అలాగే ఆ సిస్టంలో ఓవరీస్ మెచ్యురేషన్ జరగడానికి కూడా ఈ ఎస్ట్రోజన్ హార్మోన్ చాలా యూజ్ అవుతుంది. బ్రింగ్స్ అబౌట్ ద గ్రోత్ ఆఫ్ యూటరస్, వెజైనా, డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్, మెన్స్ట్రువల్ చేంజెస్. ఓకేనా? యూటరస్, వెజైనా, మెమరీ గ్లాండ్స్ అలాగే మెన్స్ట్రువల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కదా మంత్లీ. ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మీదే. అపీరియన్స్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే దీనివల్లనే, ఈ హార్మోన్ వల్లనే, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్లనే మనకి ఫీమేల్లో అయితే కనుక సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేటివి కనిపిస్తాయి. ఒకవేళ ఈ ఎస్ట్రోజన్ కనుక ల్యాక్ అయిందంటే ఫీమేల్కి ఉండవలసినటువంటి రీప్రొడక్టివ్కు సంబంధించినటువంటి ఆర్గాన్స్ అనేటివి డెవలప్ అవ్వవు నాన్న. అలాగే చూడండి, రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ యూటరస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకేనా? యూటరస్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఉంటుందో అప్పుడు ఆ యూటరస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఎందుకు? బేబీ అక్కడ ఏమవుతుంది, బేబీ డెవలప్మెంట్ జరుగుతుంది కదా. సో యూటరస్ బాగా స్ట్రాంగ్గా అవ్వాలన్నా కూడా ఈ ఎస్ట్రోజన్ అనే హార్మోను చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్రమోట్స్ రిపేర్ ఆఫ్ యూటరైన్ లైనింగ్ ఫాలోయింగ్ మెచ్యురేషన్ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ పాసిబుల్ ఇంప్లాంటేషన్ ఆఫ్ ఏ ఫర్టిలైజ్డ్ ఎగ్. అంటే చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఓవులేషన్ జరగాలన్నా అలాగే యూటరైస్కి ఉండేటటువంటి ఆ వాల్స్ బాగా స్ట్రాంగ్గా అయ్యి ఇంప్లాంటేషన్ జరగాలన్నా అలాగే డెలివరీ జరగాలన్నా అలాగే ఇంకా ఇక్కడ మెమరీ గ్లాండ్స్ డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఈస్ట్రోజన్ కాజెస్ వాటర్ రిటైన్ అండ్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ వాల్యూమ్. అంటే చూడండి ఈ ఈస్ట్రోజన్ ఓన్లీ సెక్షువల్ క్యారెక్టర్స్కి సంబంధించిందే కాకుండా బాడీలో, హ్యూమన్ బీయింగ్ బాడీలో వాటర్ స్టోరేజ్ ఉండాలి కదా. మనకి వాటర్ ఉండాలి కదా. మన వెయిట్లో మనకు ఒకవేళ మనం ఒక 40 kgs ఉన్నారనుకోండి ఎవరన్నా, వాళ్ళలో 30 kgs వాటరే ఉంటుంది వాళ్ళ వెయిట్లో. అలా వాటర్ బాడీలో ఉండాలన్నా అలాగే
బ్లడ్ వాల్యూమ్ అనేది పెరగాలన్నా, అంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ వాల్యూమ్ కరెక్ట్గా ఉండాలన్నా, ఫీమేల్కి అయితే కనుక 12-13 ఉండొచ్చు, అలాగే మేల్స్కి అయితే కనుక 14-16 కూడా అది హెల్తీగా ఉండేటటువంటి హిమోగ్లోబిన్ పర్సెంట్ నాన్న. వాడికి అంటే తగ్గినాయనుకో 13, ఫీమేల్కి అయితే 13% కన్నా తగ్గిన అనీమియా ప్రాబ్లం, మేల్కి అయితే కనుక 14కి తగ్గినా కూడా అది కూడా అనీమియా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇట్ ఇన్హిబిట్స్ లాక్టేషన్ బై ఇన్హిబిటింగ్ ద సెక్రిషన్ ఆఫ్ లాక్టోజెనిక్ హార్మోన్ ఆర్ ప్రొలాక్టిన్ హార్మోన్ బై ద పిట్యూటరీ గ్లాండ్. ఓకేనా. పిట్యూటరీ గ్లాండ్ నుండి లాక్టోజెనిక్ హార్మోన్ లేదా ల్యూటినైజింగ్ హార్మోన్. ఓకేనా. ఈ 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్, ఈ హార్మోన్స్ ఎక్కువ వలన తక్కువ వలన అనేది కూడా దీని కంట్రోల్లోనే ఉంటుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇది కూడా ల్యూటినైజింగ్ హార్మోన్ తెలుసు కదా మీకు, ఫస్ట్లో చెప్పాను నేను. ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది కూడా దీని గొనాడియల్ హార్మోన్. అది కూడా ఆ ల్యూటినైజింగ్ హార్మోన్ని ఈ ఆస్ట్రోజన్ అనే హార్మోన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందంట. ఓకేనా. నెక్స్ట్ డిక్రీజెస్ ద సెక్రిషన్ ఆఫ్ గొనాడోట్రోపిక్ హార్మోన్స్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ నుండి రిలీజ్ అయ్యేటటువంటి గొనాడోట్రోపిక్ హార్మోన్ సెక్రిషన్ని కూడా ఇది ఏం చేస్తుందంటే డిక్రీజ్ అంటే తగ్గిస్తుంది అన్న. అలాగే చూడండి, ఓవర్ సెక్రిషన్ ఆఫ్ ఈస్ట్రోజన్ కాజెస్ మెన్స్ట్రువల్ సైకిల్ irregularities and atrophy of under development of breast and the uterus. అంటే చూడండి, ఈ ఈస్ట్రోజన్ ఎక్కువగా రిలీజ్ అయిపోయింది అనుకో, అంటే హైపర్ టెన్షన్, అంటే హైపర్ అంటే మీన్స్ ఏంటంటే హైపర్ సెక్రిషన్స్. ఈ ఆస్ట్రోజన్ హార్మోన్ మరీ ఎక్కువగా సెక్రిషన్ జరిగిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే ఫీమేల్కే కదా చెప్తున్నాం మనం, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్గా అయిపోయేసి యూటరస్ అండ్ మెమరీ గ్లాండ్ వీటి కూడా డెవలప్మెంట్ని కూడా ఇది ఇన్హిబిట్ చేస్తుంది అనమాట, ఎక్కువైంది దానివల్ల. అలాగే చూడండి, ఇట్ ఎక్సైట్ సినర్జిక్ యాక్షన్ విత్ ఆక్సిటోనిన్. ఓకేనా. ఆక్సిటోనిన్తో సినర్జిక్ ఫంక్షన్స్ కూడా ఇది చేస్తుందంట. ఓకేనా. ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ గురించి. నెక్స్ట్ హార్మోన్ చూడండి, సెకండ్ వన్ ప్రొజెస్టిరాన్ హార్మోన్ చూడండి అన్న. ప్రొజెస్టిరాన్ it is a steroid and resembles the estrogen in its chemical structure. It is secreted by the corpus luteum and by placenta during pregnancy. ప్రొజెస్టిరాన్ చూడండి, ఇది కూడా ఒక స్టీరాయిడ్ హార్మోన్ అమ్మ. దీని కెమికల్ నేచర్ చూస్తే ఈస్ట్రోజన్ ఎలా ఉంటుందో దాని స్ట్రక్చర్ చూస్తే అలాగే ఉంటుంది. అలాగే ఇది యూటరస్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఉంటుందో ఆ టైంలో కార్పస్ ల్యూటియం అండ్ అలాగే ప్లెజెంటా నుంచి ఇది రిలీజ్ అవుతుంది. ప్రొజెస్టరాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతారో అప్పుడు యూరిన్ టెస్ట్ చేస్తారు. ఆ యూరిన్ టెస్ట్ చేస్తే కరెక్ట్గా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేసి తెలుసుకోవచ్చు. అంటే ఈ ప్రొజెస్టరాన్ అనేది ఆ యూరిన్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ బేబీకి ప్లెజెంటా అనేది కనెక్ట్ అవుతుంది కదా కొన్ని మంత్స్ తర్వాత, 4 months అప్పటికే ప్లెజెంటా అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా ప్లెజెంటా డెవలప్ అయ్యే వరకు అయితే కనుక యూటరస్ నుంచి రిలీజ్ అవుతుంది. ప్లెజెంటా డెవలప్ అయిన తర్వాత యూటరస్ ఆగిపోయేసి ప్లెజెంటా నుంచి దీని సెక్రెషన్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఫంక్షన్స్ ఆఫ్ ప్రొజెస్టరాన్ హార్మోన్. ఓకేనా. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రీ-మెనస్ట్రువల్ చేంజెస్ ఇన్ యూటరైన్ మ్యూకోజా. అంటే యూటరైన్ మ్యూకోజా ఉంది కదా, ఆ యూటరైన్ మ్యూకోజాలో ప్రీ-మెనస్ట్రువల్ సైకిల్స్ దాంట్లో ఉండే చేంజెస్ని దీనివల్లనే అలా చేంజెస్ జరుగుతుంది. అంటే ప్రీ-మెనస్ట్రువల్, పోస్ట్ మెనస్ట్రువల్, మెనస్ట్రువల్ స్టేజెస్ అని 3 స్టేజెస్ ఉంటాయి. అంటే మెనస్ట్రువల్ అంటే ఎప్పుడైతే ఓవులేషన్ జరిగిందో అప్పుడు దాన్ని మెనస్ట్రువల్ ఫేజ్ అంటారు. ఇంకా మెనస్ట్రువల్ జరగడానికి సిద్ధంగా ఉంటుంది కదా ముందు డేస్ని, వాటిని ప్రీ మెనస్ట్రువల్ స్టేజెస్ అంటారు. ఓవులేషన్ జరిగిపోయిన తర్వాత అంటే ఈ మెనస్ట్రువల్ సైకిల్ అయిపోయిన తర్వాత ఉంటుంది చూడండి డేస్, వాటిని ఏమంటారంటే పోస్ట్ మెనస్ట్రువల్ సైకిల్ అంటారు.
ఇక్కడ ఏంది ప్రీ మెనిస్ట్రువల్ సైకిల్లో వచ్చేటటువంటి చేంజెస్కు ఏది కాజు అంటే ఈ ప్రొజెస్టరాన్ అమ్మ. ఇట్ అసెలరేట్స్ ద మూమెంట్ ఆఫ్ ఓవమ్ త్రూ ఫొలికిల్ ఫెల్లోపియన్ ట్యూబ్యూల్. అంటే చూడండి, ఇది ఫెల్లోపియన్ ట్యూబ్యూల్ నుంచి ఓవరీ అనేది ఓవరీ మూమెంట్ జరగాలి కదా. ఆ ఫొలికల్స్ నుంచి ఓవమ్ అనేది రిలీజ్ అయ్యి యుటరస్లోకి వచ్చి యుటరస్లో నుంచి అక్కడ ఫర్టిలైజేషన్ అన్నా జరగాలి లేదా ఓవలేషన్ అన్నా జరగాలి. అవి ఏదన్నా జరగాలి అన్నా కూడా ఫొలికల్స్ నుంచి ఓవమ్ రిలీజ్ అవ్వాలి కదా. అలా రిలీజ్ చేయించేది ఏది అంటే ప్రొజెస్టరాన్ హార్మోనే. ఇట్ ప్రిపేర్ ద యూరిన్ ఎండోమెట్రియం ఫర్ ఇంప్లాంటేషన్ ఆఫ్ ఫర్టిలైజ్డ్ ఓవమ్. అంటే చూడండి, ఈ యుటరస్ ఉంది కదా, ఎండోమెట్రియంలో బాగా అది ఎండోమెట్రియం డెవలప్ అయ్యేలాగా చేసి కొన్ని సెక్రిషన్స్ రావడం వల్ల, కొన్ని సెక్రిషన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక లేయర్, అదే ఏంటి అంటే ఇక్కడ ఎండోమెట్రియం అనే లేయర్, ఆ లేయరు డెవలప్ అయ్యేసి అక్కడ బేబీ అంటే ఫీటస్ ఇంప్లాంటేషన్ జరగడానికి ఇది చాలా వరకు హెల్ప్ చేస్తుందమ్మా ఈ ప్రొజెస్టరాన్ హార్మోన్. ఇంప్లాంటేషన్ ఎప్పుడు ఎలా జరుగుతుంది అంటే ప్రతి హ్యూమన్ అదే ఫీమేల్లో కూడా ఏమవుతుంది అంటే ప్రతి మంత్కి యూటరస్ వాల్ అనేది స్ట్రాంగ్గా అవడం, మళ్ళీ ఓవలేషన్ జరిగి ఆ మెనిస్ట్రువల్ సైకిల్ జరిగితే కనుక మళ్ళీ ఆ ఎండోమెట్రియం అనేది మళ్ళీ థిన్గా అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ పీరియాడిక్ టైం వచ్చినప్పుడు వరకు ఏమవుతుంది, ఈ యూటరస్ అనేది బాగా మందం, అంటే దానికి తెలియదు కదా ఓవలేషన్ జరుగుతుందా లేదా ఫర్టిలైజేషన్ జరుగుతుందా అనేది. కానీ ఫర్టిలైజేషన్ జరగడానికి కావాల్సిన ప్రతి మంత్ ఫర్టిలైజేషన్ కావడానికి అవసరమైనటువంటి అక్కడ ఆ చర్యలన్నీ తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఒకవేళ జరగకపోతే ఏమవుతుంది, మళ్ళీ అది పల్చగా అయిపోవడం, అలా అప్పుడే ఈ పీరియడ్ టైంలో హ్యూమన్ బీయింగ్స్కి పెయిన్ అనేది వచ్చేది. ఎందుకంటే అక్కడ ఉండే లేయర్స్ మందం పెరగడము, మందం తగ్గడము ఇలా అయ్యేసి అప్పుడు పెయిన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్ హెల్ప్ ఇన్ బ్రెస్ట్ డెవలప్మెంట్ ఇన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో బ్రెస్ట్ డెవలప్మెంట్ జరగడానికి కూడా ఈ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ అనేటివి యూజ్ అవుతాయి. టుగెదర్ విత్ ఈస్ట్రోజన్ ద ప్రొజెస్టరాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్వెన్స్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ ద రిపీటింగ్ మెనిస్ట్రువల్ సైకిల్స్ ఇన్ హ్యూమన్ ఫీమేల్స్. అంటే ఏమని అర్థం అంటే ఇక్కడ చూడండి, ఈ హ్యూమన్ ఫీమేల్లో ఈస్ట్రోజన్తో కలిసి ప్రొజెస్టరాన్ ఏం చేస్తుంది అంటే పీరియాడిక్ సైకిల్లో జరిగేటటువంటి చేంజెస్కి ఈ టూనే మెయిన్ కాజ్ అనమాట. ఏవి? ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్. ఓకేనా. ఇట్ ఇన్హిబిట్స్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద యూటరైన్ వాల్స్ అండ్ thus allow ద ప్రెగ్నెన్సీ టు కంటిన్యూ. ఓకేనా. అంటే యూటరస్లో వాల్స్ ఉంటాయి కదా, యూటరస్ వాల్స్, ఆ వాల్స్ ఏం చేస్తాయంటే కంట్రాక్షన్ని జరగనీయకుండా చేసి అది ఏం చేస్తుంది అంటే ప్రెగ్నెన్సీ అవడానికి, ప్రెగ్నెన్సీ ఒకవేళ జరిగితే అంటే ఫర్టిలైజేషన్ జరిగితే ప్రెగ్నెన్సీకి కావాల్సినటువంటి అన్ని విషయాలు ఇవే బాధ్యత వహిస్తాయన్నమాట. అన్ని విషయాలు అంటే ఇందాక చెప్పినాను, మనం అక్కడ బేబీ ఇంప్లాంటేషన్ జరగడానికి కావాల్సినటువంటి టోటల్ ఫంక్షన్ అని అర్థం. అండర్ సెక్రిషన్ ఆఫ్ ప్రొజెస్టరాన్ కాజెస్ అబార్షన్ ఇన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్. ఓకేనా. ఇంకా చూడండి, ప్రొజెస్టరాన్ కనుక తక్కువ ఉన్నిందనుకో బాడీలో సెక్రిషన్ అనేది, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇంప్లాంటేషన్ అనేది సరిగ్గా జరగక అబార్షన్ జరుగుతుంది. ఇంప్లాంటేషన్ జరిపించే బాధ్యత ఎవరిది? ఇప్పుడు చెప్పుకుంటా అన్నటువంటి ఈ హార్మోనే ప్రొజెస్టరాన్దే కదా మెయిన్ ఇంప్లాంటేషన్ జరగాలి. ఈ ప్రొజెస్టరాన్ సరిగ్గా లేకపోతే ఇంప్లాంటేషన్ జరగదు. ఫర్టిలైజేషన్ జరిగి ఊరికే 1 month వరకు ఉండేసి మళ్ళీ అబార్షన్ జరిగిపోతూ ఉంటుంది. ఎందుకు? ఇంప్లాంటేషన్ సరిగ్గా జరగకపోవడానికి కారణం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇట్ ప్రివెంట్స్ ద ఓవరీ ఫ్రమ్ రిలీజింగ్ అడిషనల్ ఓవర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకేనా. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఓవరీస్ ఒక ఓవమ్ రిలీజ్ అయిపోయి అది ఫర్టిలైజేషన్ చెందిపోయి అది ఇంప్లాంటేషన్ జరిగిపోయి ఉంటుంది. జనరల్గా మీకు డౌట్ రావాలి, మళ్ళీ ఇంకా ఓవరీలో డెవలప్మెంట్ అవుతూనే ఉంటాయి కదా, నెక్స్ట్ ఓవరీ అనేది మళ్ళీ అది ఓవలేషన్ జరగాలి కదా అని.
అలా ఇంకొక డెవలప్మెంట్, ఇంకొక ఓవం డెవలప్మెంట్ అవ్వకుండా ఒకటి ఫర్టిలైజేషన్ అయితే అవ్వకపోతే ఇలాంటిది ఏం జరగదు. ఒకవేళ ఫర్టిలైజేషన్ అయ్యి ఇంప్లాంటేషన్ జరిగింది అనుకో, నెక్స్ట్ మంత్లో ఓవం డెవలప్మెంట్ జరగకుండా ఆపేస్తుంది అనమాట ఈ ప్రొజెస్టరాన్ అనేటటువంటి హార్మోన్. ఓకేనా? చూడండి, ఇట్ కాజెస్ ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ యూటరైన్ కెనాల్ బై ద ఇంక్రీజ్డ్ సైజ్ ఆఫ్ వెజైనా అండ్ రిలాక్సేషన్ ఆఫ్ పెల్విక్ లిగమెంట్స్. అంటే చూడండి, ఎప్పుడైతే ప్రెగ్నెంట్ టైంలో ఫీమేల్కి ఏమవుతుంది అంటే పెల్విస్ లిగమెంట్స్ ఏమవుతాయి అంటే అవి కొంచెము కంట్రాక్షన్లో ఉంటాయి. అవి ఏమవుతాయంటే రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుంది, కొంచెం అక్కడ ఏరియా అనేది పెరుగుతుంది కదా, అలాగే వెజైనల్ దీన్ని కూడా కొంచెము ఎన్లార్జ్ చేస్తుంది అనమాట. ఓకేనా? అలాగే ఓపెనింగ్ ఆఫ్ యూటిరస్ని కూడా కొంచెము పెద్దగా చేస్తుంది, ఎందుకు? డెలివరీ కోసం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ హార్మోన్. నెక్స్ట్ చూడండి, డ్యూరింగ్ ద మెటబాలిక్ యాక్టివిటీస్ the progesterone is reduced in inactive derivatives called the pregnenolone. It comes it combines with glucuronic and sodium in liver is converted into sodium pregnenolone glycuronate. ఓకేనా? ద maximum excretion of progesterone with urine is about a week before the menstruation of spots before the menstrual period status. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే సరే మెటబాలిక్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు ఈ ప్రొజెస్టరాన్ ఒకవేళ తగ్గిపోతే కనుక ఏమవుతుంది అంటే, ఈ మనకు మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు కాస్త ఈ ప్రొజెస్టరాన్ అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ప్రెగ్నానియోడోల్ అంటారు. ఇలా తగ్గడాన్ని ఏమంటారంటే ప్రెగ్నానిడియాల్ అంటారు. ఇది లివర్లో ఏమవుతుందంటే గ్లైకురోనిక్ యాసిడ్ అండ్ సోడియం, ఈ రెండు కలిసి సోడియం ప్రెగ్నానియోడల్ గ్లైకురోనేటెడ్గా చేంజ్ అవుతుందంట. అలాగే ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవ్వడానికి సుమారు ఒక వారం 1 వీక్ ముందు ఏమవుతుందంటే ఇది యూరిన్తో పాటు ఎక్కువగా ప్రొజెస్టరాన్ కూడా రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిందో ఆ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రొజెస్టరాన్ అనేది యూరిన్తో పాటు బయట రావడం అనేది స్టాప్ అవుతుంది. అంటే ముందు అంటే ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అనుకుంటామో ఆ ముందు 1 వీక్ వరకు ముందు వీక్లో ఈ ప్రొజెస్టరాన్ అనేది జనరల్గా ప్రెగ్నెంట్ అవ్వకపోయినా కానీ ఈ ప్రొజెస్టరాన్ అనేది ఏమవుతుంది, రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఫర్టిలైజేషన్ జరగలేదు అనేసి ఆడ తెలిసిపోతుంది కాబట్టి ఆ ప్రొజెస్టరాన్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అయిందో ఇంకా అది రిలీజ్ అవ్వడం అనేది ఆగిపోతుంది. ఎందుకు? నెక్స్ట్ ఫర్దర్ ఇంకొక మంత్లో ఈ ప్రొజెస్టరాన్ చేసేటటువంటి ఫంక్షన్ కోసం ఇది ఏమవుతుంది, సిద్ధమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, థర్డ్ రిలాక్సిన్ చూడండి, ఇట్ ఈజ్ polypeptide but no a steroid. It is produced by a corpus luteum. It causes the relaxation of pelvic ligaments at the time of childbirth. It contributes to the development of mammary glands. అంటే చూడండి, ఇక్కడ ఇది స్టీరాయిడ్ హార్మోన్ కాదంట. ఓకేనా? ఇది ఒక పాలీపెప్టైడ్ కార్పస్ ల్యూటియం నుండి, ఇది ఒక పాలీపెప్టైడ్ నాన్న. పాలీపెప్టైడ్ అంటే అమైనో యాసిడ్స్ ఉండేటివి. అమైనో యాసిడ్స్ ఉన్నాయంటే ప్రోటీన్, అంటే ఇది ఒక ప్రోటీన్ ఈ హార్మోన్ దేంతో తయారైంది అంటే ప్రోటీన్స్తో తయారైంది. ఓకేనా? కార్పస్ ల్యూటియం నుంచి ఇది కూడా ఏమవుతుంది, సెక్రెషన్ జరుగుతుంది. ఎప్పుడైతే డెలివరీ సమయంలో ఏం జరుగుతుందంటే పెల్విక్ లిగమెంట్స్ ఉంటాయి కదా, ఆ పెల్విక్ లిగమెంట్స్ని ఏం చేస్తుంది అంటే ఇది రిలాక్సేషన్ చేసి డెలివరీకి ఇది చాలా యూజ్ అవుతుందంట. అలాగే మెమరీ గ్లాండ్స్ కూడా డెవలప్మెంట్ అవ్వాలన్నా కూడా రిలాక్సిన్ అనే హార్మోన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకు ఉండేటటువంటి ఈ ఎండోక్రైనాలజీకి సంబంధించినటువంటి కొద్దిగా ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఆస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ ఇందాక నేను చెప్పాను. ఇప్పుడు ఈ ప్రొజెస్టరాన్
అనేది ఏదైతే యూటరస్ కొన్ని రోజుల వరకు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు. ఈ ప్లెజెంటా అనేది డెవలప్ అయిపోయిన తర్వాత యూటరస్ నుంచి రిలీజ్ అవ్వకుండా ప్లెజెంటా నుంచి రిలీజ్ అవుతుంది అనేసి. సో ప్లెజెంటా కూడా ఇక్కడ ఎండోక్రైన్ హార్మోన్కి సంబంధించినటువంటి కొన్ని ఫంక్షన్స్ చేస్తుంది, ఇది కూడా కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో ప్లెజెంటా గురించి ఇక్కడ కూడా కొద్దిగా మనం చదువుకోవాల్సి వస్తుంది. ప్లెజెంటా ఈజ్ an organic bridge connection derived from allantois and chorion in higher mammals between the body of mother and developing embryo, acting as an organ for nutrition, respiration and operation. It consists of two parts. అదే ఏంటంటే మెటర్నల్ పార్ట్ విత్ derived from mother and fetal part derived from embryo. అంటే మెటర్నల్ పార్ట్ ఉంటుంది, ఫిటల్ పార్ట్ ఉంటుంది. మెటర్నల్ పార్ట్ ఎక్కడి నుంచి డిరైవ్ అయి ఉంటుంది? మదర్ నుంచి. అలాగే ఫీటల్ పార్ట్ ఎక్కడి నుంచి డిరైవ్ అయి ఉంటుంది అంటే ఫిటస్ నుంచి. ఓకేనా? ఇప్పుడు ప్లెజెంటా ఫామ్ అవ్వాలి అంటే మొత్తం మదరే అది బిల్డ్ చేయదు, ఫీటస్ నుంచి కొంచెం ఎన్లార్జ్ అవుతుంది కొంచెం, అలాగే మదర్ నుంచి కొంచెం ఎన్లార్జ్ అవుతుంది. రెండు ఇట్లా కలిసి ఒక అక్కడ బ్రిడ్జ్ లాగా తయారైపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే మామూలుగా హ్యూమన్ బీయింగ్స్లో ఇక్కడ అలంటాయిస్ అండ్ కోరియానిక్ వీటి వల్ల ఏమవుతుంది అంటే ఈ ఫీటస్కి ఒక బ్రిడ్జ్ లాంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాం. అంటే ఏమని అర్థము అంటే బేబీ నుంచి కొంచెం ఫామ్ అవుతుంది, మదర్ నుంచి కొంచెం ఫామ్ అవుతుంది ప్లెజెంటా అనేది. అప్పుడు రెండు కలిసిపోతుంది, అప్పుడు ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అవుతుంది. దాని నుంచి కావాల్సినటువంటి థింగ్స్ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ప్లెజెంటా ఈ డెవలప్డ్ బికాస్ ఆఫ్ ద టూ స్టిములై, దట్ ఈస్ one from the progesterone of the corpus luteum and the other from the developing embryo. Placenta is considered as an endocrine gland. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ రెండిటి వల్ల ఏమవుతుంది అంటే ప్లెజెంటా అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఒకటి కార్పస్ ల్యూటియం నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ప్రొజెస్టరాన్, రెండోది ఏదైతే ఫీటస్ నుంచి రిలీజ్ అవుతుందో ఫీటస్ నుంచి డెవలప్ అయ్యేదనమాట. ఈ ప్లెజెంటాను ఎందుకు ఎండోక్రైనాలజీలో చదువుకున్నామంటే దీంట్లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ హార్మోన్స్, ప్రొజెస్టరాను అలాగే ఆస్ట్రోజన్, కొరియానిక్, గొనెడోట్రోపిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉన్నాయి ఏది ప్లెజెంటా నుంచి. అవే చూడండి, ఒక్కొక్కటి ఈస్ట్రోజన్. అట్ ద లాస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ప్లెజెంటా సెక్రీట్స్ ద ఈస్ట్రోజన్. This is evidenced by the fact that the excretion of estrogen continues even after removal of birth the ovaries during pregnancy. అంటే చూడండి, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ప్లెజెంటా నుంచి ఎస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ సమయం ఉందో అప్పుడు టూ ఓవరీస్ ఉంటాయి కదా, ఒకవేళ 2 ఓవరీస్ని కనుక తీసేస్తే ఈస్ట్రోజన్ అనేది సేవించడం అనేది ఈస్ట్రోజన్ రిలీజ్ అయ్యేది, ఈస్ట్రోజన్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అని గమనించవచ్చు అనమాట ఇలా తొలగించేసినప్పుడు కూడా. ప్రొజెస్టరాన్ చూడండి, ద సెక్రెషన్ ఆఫ్ ప్రొజెస్టరాన్ బై ద ప్లెజెంటా ఈజ్ evident by the fact that even after removal of both the ovaries, excretion of the secretion of noted. అంటే చూడండి, ఇక్కడ మనం నెక్స్ట్ ఏంటి అంటే ప్రొజెస్టరాన్ గురించి చూద్దాం. 2 ఓవరీస్ని కనుక తీసేస్తే ఏమవుతుంది, అప్పుడు ప్లెజెంటా నుంచి ప్రొజెస్టరాన్ అనేది రిలీజ్ అయ్యేది గమనించవచ్చు. అంటే ఓవరీస్ నుంచే కాదు ప్లెజెంటా నుంచి కూడా రిలీజ్ అవుతుంది అని తెలియడం కోసం. ఓకేనా? కొరియానిక్ గొనెడోట్రోపిన్. ఓకేనా? ఇట్ రిజంబుల్ ద luteinizing hormone in function and exhibits the luteinizing the luteotropic activity. It maintains the corpus luteum until the placenta is capable of producing estrogen and progesterone, which are necessary for the maintenance of placenta. అంటే చూడండి, ఈ కొనిడోట్రోపిక్ హార్మోన్ కొనిడోట్రోపిక్ హార్మోను ల్యూటినైజింగ్ హార్మోన్ లాగే ఉంటుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ ల్యూటియోట్రోపిక్ యొక్క
యాక్టివిటీని ఇది పోలి ఉంటుందంట. ప్లెజెంటా నుంచి ఎస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ రిలీజ్ అయ్యేదాన్ని ఇది ఈజీగా చూడొచ్చంటమ్మా. కార్పస్ ల్యూటియంని కూడా గమనించి ఇది రిలీజ్ అవుతున్నాయి అనేసి మనము గమనించవచ్చంట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ చూడండి, మనకు డైజెషన్ మీకు సెకండ్ యూనిట్లో చెప్పుకున్నాం మనం డైజెషన్ గురించి. అంటే ఎక్కడ రీఅబ్జార్ప్షన్ చేస్తుంది, ఎక్కడ ఎలాంటి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి అనేది చెప్పుకున్నాం. కానీ ఆ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి అంటే కూడా ఆ ఎంజైమ్స్ని స్టిమ్యులస్ చేయాలి. ఏది స్టిమ్యులస్ చేస్తుంది? స్టిమ్యులస్ చేసే పార్ట్ ఏది అంటే హార్మోన్సే. హార్మోన్స్ స్టిమ్యులస్ చేస్తే ఎంజైమ్ రిలీజ్ అయ్యేసి ఫుడ్ మెటీరియల్ని బ్రేక్ డౌన్ చేసి డైజెషన్ చేసి అబ్జార్ప్షన్ చేసి బ్లడ్లోకి కలుపుతూ ఉంటాయి. ఓకేనా? చూడండి ఇక్కడ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ గురించి చూడండి. సర్టెన్ హార్మోన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద activities of the digestive system and they are produced in the mucosa lining of the digestive tract and some of them are as follows. అంటే చూడండి ఇక్కడ మనము ఈ డైజెషన్కి సంబంధించినటువంటి కొన్ని హార్మోన్లు ఉంటాయమ్మా. ఇవి డైజెస్టివ్ ట్రాక్లో మ్యూకోసా లేయర్ ఉంటుంది కదా, ఆ మ్యూకోసా లేయర్ నుంచి రిలీజ్ అవుతాయి. అవి ఏవి అనేది చూద్దాం. అవే ఫస్ట్ వన్ ఇవి ఎన్ని ఉంటాయి అంటే ఇవి ఏవి ఉంటాయి అంటే గ్యాస్ట్రిన్, ఎంటిరోగ్యాస్ట్రిన్, సెక్రిటిన్, ప్యాంక్రియోజైమిన్, కొలెసిస్టోకైమిన్, ఎంటిరోకైమిన్, డ్యూకైనిన్, మిల్లికైనిన్ ఇన్ని ఉంటాయమ్మా. ఇన్ని హార్మోన్స్ అక్కడక్కడ ఎలిమెంటరీ కెనాల్ మౌత్ నుంచి యానస్ వరకు ఉంది కదా, ప్రతి దాంట్లోనూ కొన్ని సెక్రెషన్స్ కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, అవి రిలీజ్ అవ్వడానికి ఒక్కొక్కటి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? అంటే స్టమక్లో ఒకటి, అలాగే ఇంటెస్టైన్లో ఒకటి, ఓకేనా, డియోడినంలో, ఓకేనా, గ్యాస్ట్రో ఇంటెస్టైన్లో, ఓకేనా, లోపల అంటే ఎంటిరోకైనిన్ అంటే ఏంటి, లైనింగ్ ఆఫ్ ఎంటిరాను. ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఏం చేస్తుంటాయంటే అక్కడ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడానికి ఈ హార్మోన్స్ స్టిమ్యులస్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ చూడండి గ్యాస్ట్రిన్. As soon as the food enters into the stomach, pyloric stomach wall secretes a hormone, the gastrin. A hormone ఏంటంటే gastrin. The hormone which is released into the bloodstream will stimulate the gastric glands present in the wall of cardiac stomach to secrete gastric juice. The gastric glands contain oxynitic cells which secretes dilute HCl, hydrochloric acid, and peptic cells which secretes an inactive enzyme pepsinogen. ఓకేనా, మనము ఈ పెప్సినోజన్, హెచ్సిఎల్ వీటి గురించి మనము డైజెషన్ లెసన్ చదివేటప్పుడు ఆల్రెడీ చదువుకున్నాం కదా. గ్యాస్ట్రిన్ ఏం చేస్తుందంటే స్టమక్లో ఎప్పుడైతే ఫుడ్ స్టమక్లోకి రాగానే ఏమవుతుందంటే పైలోరిక్ స్టమక్ వాల్స్ నుంచి గ్యాస్ట్రిన్ హార్మోన్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత ఇదేమవుతుంది, బ్లడ్లు హార్మోన్స్ ఎలాగ రావాలి స్టమక్ దగ్గరికి, బ్లడ్ నుంచే రావాలి. వాటికి పెద్దగా డక్ట్ అంటూ లేవు కదా, డక్ట్లెస్ గ్లాండ్స్ కదా ఇవి. సో ఈ బ్లడ్ నుంచి రిలీజ్ అయ్యేసి ఇక్కడ పైలోరిక్ స్టమక్లోకి చేరుకునేసి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ని ఇవి స్టిమ్యులస్ చేస్తాయి. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ని స్టిమ్యులస్ చేస్తాయి. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏవి, ఆక్సినిటిక్ గ్లాండ్స్, పెప్టిక్ గ్లాండ్స్, ఈ రెండు రకాలు ఉంటాయి. ఆక్సినిటిక్ గ్లాండ్స్ నుంచి హెచ్సిఎల్ రిలీజ్ అయ్యేలాగా, పెప్టిక్ గ్లాండ్స్ నుంచి పెప్సినోజన్ అని ఇన్యాక్టివ్ స్టేట్లో ఉండేటటువంటి ఈ ఎంజైమ్ రిలీజ్ అయ్యేలాగా చూస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ హార్మోన్స్ కనుక స్టిమ్యులస్ చేయకపోతే ఈ ఎంజైమ్స్ అనేటివి రిలీజ్ అవ్వవు నాన్న. ఓకేనా? ఇలా రిలీజ్ చేయించాలి అంటే కనుక ఈ హార్మోన్స్ ఇక్కడ అవసరం. ఇక్కడ యూజ్ అయ్యేటటువంటి హార్మోన్ ఏంటి, ఇక్కడ ఈ హార్మోన్ ఏం చెప్పుకున్నాం, గ్యాస్ట్రిన్ అనే హార్మోన్. నెక్స్ట్ చూడండి ఎంటిరోగ్యాస్ట్రిన్. ఎంటిరోగ్యాస్ట్రిన్ చూడండి, దిస్ ఈజ్ సమ్ ఎవిడెన్స్ దట్ ద intestinal lining secretes to hormones like enterokinin and enterokinin into the bloodstream. These hormones will stimulate the intestinal wall to releasing in intestinal juice. Enterokinin controls the secretion of
interstitial juice, while the duodenum control the secretion of Werner's glands present in the submucosa of upper duodenum. ఓకేనా. ఇక్కడ చూడండి ఎంటరోగ్యాస్ట్రిన్ ఏం చేస్తుంది, ఇది ఎక్కడ ఇంటెస్టైనల్ లైనింగ్లో, ఇంటెస్టైన్లో దీని ఫంక్షన్ చేస్తానమ్మా. ఎంటరోస్టిరాన్ అనే హార్మోను, ఆ ఎంటరోస్టిరాన్ అనే హార్మోను ఇక్కడ చూడండి ఇంటెస్టైన్ లోపల ఉండేటటువంటి సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకేనా. లేదా ఇక్కడ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ మళ్ళీ ఎందుకు ఇక్కడ ఇన్హిబిట్ చేస్తుంది, ఇంటెస్టైన్లోకి వచ్చేసిన తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూస్తో పని లేదు కదా ఇక్కడ. అదే కాకుండా ఎక్కువ కాన్సన్ట్రేట్స్తో ఉండేటటువంటి లిపిడ్స్ లేదా కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే ఇంటెస్టైన్లోకి చేరగానే ఈ హార్మోన్, ఇక్కడ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా ఇంటెస్టైన్లో, మనం చాలా చెప్పుకున్నాం ఇంటెస్టైన్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్. ఆ హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యేలాగా చేసేటటువంటి ఎంజైమ్స్ అన్ని రిలీజ్ అయ్యేలాగా చేసేటటువంటి హార్మోన్ ఏంటి అంటే ఎంటరోగ్యాస్ట్రిన్. నెక్స్ట్ ఎంటరోగ్యాస్ట్రిన్ అయిపోయింది. తర్వాత చూడండి విల్లికైనిన్. ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ ఈజ్ released by the mucosa of small intestine when acidic chyme enters into the intestine. ఈ విల్లికైమిన్ చూడండి అసిడిక్ నేచర్తో ఉండేటటువంటి ఈ ఫ్లూయిడ్ ఎక్కడికి ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవ్వగానే అక్కడ ఏమవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్ లోపల ఉండే ఇన్నర్ లేయర్ ఏంటి అంటే మ్యూకోసా సెల్స్తో ఫామ్ అవుతుంది కదా, ఆ మ్యూకోసా సెల్స్ నుంచి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, అదే విల్లికైమిన్. ఈ హార్మోన్ వల్ల అక్కడ రిలీజ్ అవ్వాల్సినటువంటి ఎంజైమ్స్ని రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. ఓకేనా, రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. అర్థమైందమ్మా. ఇవి మన దగ్గర ఉండేటటువంటి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. ప్యాంక్రిజైమిన్. దిస్ హార్మోన్ ఈజ్ సెక్రెటెడ్ ఫ్రమ్ ద ఇంటెస్టైనల్ వాల్ విచ్ స్టిమ్యులేట్ ద ప్యాంక్రియాస్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిచ్ ఇన్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఏంటిది ప్యాంక్రియోజైమిన్ కదా. ఇది చూడండి గ్యాస్ట్రో ఇంటెస్టైన్లోకి ఎప్పుడైతే ఫుడ్ రాగానే ఎప్పుడేమవుతుంది ప్యాంక్రియాస్ స్టిమ్యులస్ అవుతుంది. అలా ప్యాంక్రియాస్ స్టిమ్యులస్ అయ్యి ప్యాంక్రియాటిక్ జ్యూస్, బైల్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ అవ్వాలి అంటే ప్యాంక్రియోజైమిన్ హార్మోన్ దాన్ని స్టిమ్యులస్ చేయాలి. అలాగే cholecystokinin. When the acid chyme enter into the upper part of the duodenum, the internal wall releases the hormone into the bloodstream. This hormone causes the contraction of gallbladder to release the bile juice into the duodenum through the hepatopancreatic duct. ఇక్కడ చూడండి ఎప్పుడైతే యాసిడిక్ నేచర్లో ఉండేటటువంటి ఫుడ్ మెటీరియల్ డైజెస్ట్ అయిన కొద్దిగా అంతా టోటల్గా డైజెస్ట్ అయినటువంటి ఇది ఏమవుతుంది అంటే ఆ ఫుడ్ అంతా కూడా డియోడినంలోకి వెళ్ళిన వెంటనే ఏమవుతుంది అంటే డియోడినం ఇంటెస్టైనల్ పార్ట్, అది కూడా ఆ ఇంటెస్టైన్లో ఉండేటటువంటి సెల్స్ని ఈ కొలెసిస్టోకైమిన్ అనేది ఏం చేస్తుంది అంటే యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయన్న. ఆ హార్మోన్స్ అలాగే ఇక్కడ బైల్ జ్యూస్ అంటే బైల్ జ్యూస్ ఎక్కడ స్టాక్ అయి ఉంటుంది, లివర్లో స్టాక్ అయి ఉంటుంది కదా, బైల్ డక్ట్ నుంచి బైల్ జ్యూస్ కూడా ఆ ఫుడ్ మెటీరియల్ మీద సెక్రెషన్ అయ్యేలాగా ఇక్కడ ఉండేటటువంటి కొలెసిస్టోకైనిన్ అనే హార్మోన్ దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ హార్మోన్ అక్కడ స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకేనా. ఎంటరోకైనిన్ చూద్దాం ఇప్పుడు. ఎంటరోకైనిన్ చూడండి, దీస్ ఈజ్ సమ్ ఎవిడెన్సెస్ దట్ ద ఇంటెస్టైనల్ లైనింగ్ secretes two hormones like enterokinin and into the bloodstream. These hormones will stimulate the intestinal walls to release the intestine juices. Enterokinin controls the secretion of intestinal juice while enterokinin controls the secretion of Werner's gland present in the submucosa of the upper duodenum. అంటే చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఇంటెస్టైన్లోకి ఈ ఫుడ్ మెటీరియల్ వెళ్ళిందో అప్పుడు లైనింగ్ లోపల ఉండేటటువంటి ఆ సెల్స్ని ఎంటరోకైనిన్ లేదా డ్రూకైనిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే వాటిని స్టిమ్యులస్ చేస్తాయి అనేసి మన
మన వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయంట. ఎంటరోకైనిన్ రిలీజ్ చేసే వాటిని కూడా, అంటే ఈ ఎంటరోకైనిన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉండేటటువంటి ఇంటెస్టైన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ కూడా ఇది కంట్రోల్ చేస్తుందంట, ఎంటరోకైనిన్. ఓకేనా. ఇంటెస్టైన్లో ఉండేటటువంటి సబ్మ్యూకాసా పొరలో ఆ లేయర్లో ఉండేటటువంటి బర్నర్ గ్లాండ్స్ ఉంటాయి కదా, ఆ బర్నర్ గ్లాండ్స్ రిలీజ్ చేసేటటువంటి రిలీజెస్ని కూడా